ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాలే రాజేష్ విజయనగరం జిల్లా వంగర మండలం కందిసలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజేష్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా అందటం వల్ల ఎంతో ప్రయోజనం పొందామని రాజేష్తో సంతోషాన్ని పంచుకున్నారు స్థానిక ప్రజలు. ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న విమర్శలు ప్రజల నుంచి రావటం లేదంటున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలే రాజేష్తో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలే రాజేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల్ని ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన లభిస్తుందో ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కొత్తగా టికెట్ తీసుకున్నారు, ప్రజల మధ్య కొద్దిగా 3 నెలలుగా తిరిగారు. ఎలా అనిపిస్తుందండి ఈరోజు సింబల్ తరపున ఓటు అడగడానికి వెళ్తున్నప్పుడు మీకు ప్రజలు ఆదరించే విధానం ఎలా ఉంది? ప్రజలు ఆదరించే విధానం చాలా చక్కగా ఉందండి. వాళ్ళందరి కళల్లో కూడా ఆనందం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయా, ఎప్పుడెప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుందాం అనే ఉద్దేశమే కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ అక్క చెల్లెమ్మలందరూ ఉన్నారు, వీళ్ళందరినీ చూడండి. వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందమే నాకు మరింత ఉత్సాహం ఇచ్చి ఈ మండు టెండలో కూడా నాకు ప్రతి గ్రామం ప్రతి గడప తిరగడానికి దోహదపడుతుందండి. వాళ్ళే చెప్తున్నారు, బాబు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి, ఇక్కడ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అలానే ఎంపీగా బెల్లాని చంద్రశేఖర్ గారిని గెలిపించే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్తుంటే మాకు కూడా మరింత ఉత్సాహంగా ఉందండి. అలానే అభివృద్ధి జరగలేదు అని చెప్తున్న పార్టీలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, అభివృద్ధి అనేది ప్రతి పేదవాడి కళ్ళల్లోనూ ఉండే ఆనందంలో ఉంటుంది. వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఈరోజు పెరిగి ప్రతి ఒక్కరూ కూడాను సొంత పనులకి వాళ్ళ యొక్క వైద్యానికి కానీ అన్నిటికీ కూడాను చేతిలో వాళ్ళ దగ్గర డబ్బులుండి వైద్యం ఇంటి వరకు వస్తుంది. ఆరోగ్యం అనేది కూడాను ప్రతి ఒక్కరి దగ్గర ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటి వలన కూడాను ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉన్నారు. అలానే కొనుగోలు శక్తి పెరగడం వలన మన రాష్ట్ర జీడిపి కూడా పెరిగింది. మనం 19వ స్థానంలో ఉన్న మనం ఈరోజు 7వ స్థానానికి ఎగబాకాము. అప్పులు తగ్గాయి. అలానే ప్రతి ఏ రకం ఆర్థికంగా చూసుకున్నా సరే మనం ఎంతో అభివృద్ధి చెందామన్నదే నా ఉద్దేశం అండి. అలానే ప్రజల కళ్ళల్లో కూడా అదే నాకు రిఫ్లెక్ట్ అవుతుందండి. ముఖ్యంగా మీరు ఒక డాక్టర్, అంతకుముందు కూడా తటస్థులుగా ఉండి వైద్యం అందించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అప్పటికి ఇప్పటికీ వైద్యం పరంగా ఎట్లాంటి మార్పులు కనిపించాయండి? ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటండి? ఒకప్పుడు ఒంట్లో బాగాలేదు అని అంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళాలి, అలానే స్పెషలిస్ట్ కావాలని అంటే మనం ఊర్లు, నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి దగ్గరికి కూడాను స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు కూడాను గ్రామాలకు వచ్చి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అయితేనేమండి, లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేం కానీ ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు అవుతున్న టెస్టులు, ల్యాబొరేటరీ టెస్టులు, ఇంతకుముందు ఎక్కడ జరగని టెస్టులు ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే జరుగుతున్నాయి. అలానే మందులు ఎన్నో రకాల, సుమారు 178 రకాల మందులను కూడా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే చేరవేసే అద్భుతమైన పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. అందరూ కూడాను ఫిజికల్లీ, మెంటల్లీ కంప్లీట్గా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఒక డాక్టర్గా నేను చెప్పగలనండి ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏదైతే విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ప్రజల దగ్గర నుంచి అయితే స్పందన రావట్లేదు, ప్రజలు ఎవరు కూడాను మమ్మల్ని నిలదీసే ప్రయత్నం చేయట్లేదు, గడప గడపలో ఆదరిస్తున్నారనేటువంటిది రాజేష్ చెప్తున్నారు. వీడియో జస్ట్ ఈశ్వర్ యుగంధర్, సాక్షి టీవీ, రాజాం నుండి.